పంచశీల పథకం రాసింది పూలువాల చాచా. దేశ సరిహద్దును తాకట్టు పెట్టింది పూలువాల చాచా. దేశాన్ని విడగొట్టింది తన ప్రధానమంత్రి పదవి కోసం పూలువాల చాచా. తనకేదో ప్రభుత్వం కొంచెం వ్యతిరేకంగా పోతుందని చెప్పి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది పూలువాల చాచా కూతురు ఇందిరాగాంధీ గారు. తన తల్లిని చంపినరని చెప్పి 1984లా సిక్కుల మీద ఊచ కోత కోసింది పూలువాల చాచా మనమడు రాజీవ్ గాంధీ. కోట్ల పవర్లు మొత్తం గుంజేసి నియంత పాలన అందజేసి దేశ ప్రజలను ఊచ కోత కోసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా? తాత ముత్తాత చచ్చిపోతే బిడ్డ చచ్చిపోతే కొడుకు చచ్చిపోతే మనమడు ముని మనమడు అదృష్టం కొద్ది పెళ్లి చేసుకోలే. ఇక బిచ్చపోడు మాట్లాడిన మాటలు మీరు నెత్తి మీద తీసుకొని భారతదేశాన్ని దూషిస్తున్నారు. నేను ఎంత చేద్దామని అనుకున్నా, ఏం చేద్దామని అనుకున్నా, కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే దాగలేవు. మన కాక చూడు ఎట్లా కూర్చున్నాడు మంచిగా కింద మీద పూలువాల చాచా. ఎందుకు చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలని అంటే, జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నా అసలు ఎట్లా జరిగినాయి ఇవన్నీ అని. ఆర్టికల్ 370 ఏదైతే అన్థింకబుల్ ఆ రోజు ఉండేనో ఇవాళ అది మనకు పాపులర్ అయింది. వీఆర్ డిస్కసింగ్ వెరీ ప్రౌడ్లీ. అరే మన దేశంలో మన భూభాగంలో ఇప్పుడు వస్తా ఇడికి చెప్పు ఈయన ఫ్రెండ్స్ కాంగ్రెస్ ఈయన చరిత్ర #, స్టార్ట్ అవుతుంది. అసలు కాంగ్రెస్కి కానీ లేకపోతే పూలువాల చాచా నెహ్రూ పెట్టిన కాంగ్రెస్కి కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఎప్పుడన్నా ఆర్టికల్ 370 తీసుకొచ్చినందుకు సిగ్గు అవుతుందా? ఈ మాట నేను అడుగుతున్నా, సీరియస్గా ఇవాళ అడుగుతున్నా నేను మీ అందరిని. నాకు ఒక నిన్న మిత్రుడు ఫోన్ చేసిండు, అన్నా నువ్వు అంటే నాకు ఇష్టం, కాకపోతే బీజేపీ ఏం తప్పులు చేయలేదా? అది నీకు కనబడాయా? నువ్వంటే నాకు ఇష్టం అన్నాను సబ్జెక్టు మాట్లాడుతూ. బ్రదర్ నిన్న నేను కొంచెం బిజీ ఉండే, నేను జర నీతో గట్టిగా మంచిగా మాట్లాడలేకపోయినానొచ్చు. ఐ వాజ్ బిట్ ఆక్యుపైడ్ పర్సనలీ. మా ఇంట్లోనే ఒక ఫంక్షన్ ఉండే నాకు, సో నేను మాట్లాడలేకపోయినా. కాకపోతే ఈరోజు నా బాధ్యత, నువ్వు నాకు ఒక అన్న అని చెప్పి నువ్వు నన్ను మాట్లాడినావు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఏదన్నా నీకు తప్పులు కనబడితే నువ్వు తీసుకురా, రియల్గా తీసుకురా. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ తీసుకురా, వీ విల్ డిస్కస్. చిత్రగుప్త్ ఈస్ దట్ ఛానల్. చిట్టాలు అందరూ విప్దాం. ఇదే ఛానల్లా ఇదే ప్లేస్లా మనము భారతీయ జనతా పార్టీని కూడా కౌంటర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు సాక్షులు దానికి. గిరీష్ భాయ్ నువ్వు గిరీష్ భాయ్ అని చెప్పి నాకు నేను మాట్లాడతా అని చెప్పిన. తప్పు అయితే బరాబర్ తప్పు మాట్లాడతా. నేను నిన్న కూడా మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం నరేటివ్ రన్ చేస్తున్నారు ఈ రాజకీయాలలో అని అన్నా. నా పర్స్పెక్టివ్ బీజేపీకి ఇంక్లైండ్ ఉండొచ్చు, నో, నేను ఇంక్లైండే, బట్ నా ఇంటెంట్ మీరు అర్థం చేసుకోండి. మై ఇంటెంట్ ఈజ్ టువర్డ్స్ మై నేషన్, అండ్ టుడే ఐ ఫైండ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది భారతీయ జనతా పార్టీ విచ్ లవ్స్ ది నేషన్ టు ది కోర్ విత్ అన్కండిషనల్ లవ్. ఒక తల్లి ప్రేమ లెక్క అని అంటాం కదా, అది నాకు భారతీయ జనతా పార్టీలో కనబడ్డది. నాకు అది మీ రూపంలో కనిపిస్తే నేను మీకు ఇంక్లైన్ అయితేనొచ్చు, నేను కాదని అంటలేను. దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ. తప్పులేని అని అంటే అయినేయచ్చు, మనుషులు కదా, తప్పులు కావా బరాబర్ అయితే. బట్ ఇంటెన్సిటీ ఎంత ఉన్నది తప్పులది ముంగట పెట్టి మాట్లాడదాం. మీరు దేశ సరిహద్దులు అని మాట్లాడతారు. దేశ సరిహద్దులలో ఏడబోయింది చూపెట్టరు నాకు. నేను మీకు రెండు మూడు చూపించిన. టిబెట్ పోతున్నప్పుడు అన్నం పెట్టిండు మన చైనీస్ సోల్జర్లకు ఈ పూలువాల చాచా. న్యూక్లియర్ టెక్నాలజీ అమెరికా మనకి ఇస్తానంటే వద్దని అన్నాడు. చైనాకు తీసుకొని చైనా న్యూక్లియర్ బాంబు తయారు చేసింది. 1960లోనే 1950లోనే మనకు న్యూక్లియర్ బాంబు ఉండుంటే ఆడు ట్రై చేస్తుండేనా మనకు అటాక్ చేయనీకే? పంచశీల పథకం రాసింది పూలువాల చాచా. దేశ సరిహద్దును తాకట్టు పెట్టింది పూలువాల చాచా. దేశాన్ని విడగొట్టింది తన ప్రధానమంత్రి పదవి కోసం పూలువాల చాచా. తనకేదో ప్రభుత్వం కొంచెం వ్యతిరేకంగా పోతుందని చెప్పి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది పూలువాల చాచా కూతురు ఇందిరాగాంధీ గారు. తన తల్లిని చంపినరని చెప్పి 1984లా సిక్కుల మీద ఊచ కోత కోసింది పూలువాల చాచా మనమడు రాజీవ్ గాంధీ. భారత్ అంత గట్టిగా ఉన్నా, భారత్ అంత ఏమంటారు శాసించే స్థాయిలున్న శ్రీలంకకు మనం సరెండర్ కావాల్సి వచ్చింది పూలువాల చాచా మనమడు రాజీవ్ గాంధీ గారు చేసిన కథ. 8,000 నుంచి 16,000 మంది చచ్చిపోతే ఎంతమందికి ప్రాబ్లంలు అయినాయో కూడా మనకు తెలియదు. భూపాల్ గ్యాస్ ట్రాజెడీ. అండర్సన్ గారిని దేశాన్ని విడిచిపెట్టి పోరాను
అని చెప్పి దగ్గరుండి మరి పంపించింది పూలువాలా చాచా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారి హయాంలో. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి దేశ నౌకలను తీసుకుపోయి పిక్నిక్ లెక్క యూజ్ చేసుకుంది పూలువాలా చాచా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బ్రదర్, నేను మీకు చెప్తున్నా, ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎ కౌంటర్ బ్రదర్, దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్. నేను నీతో మాట్లాడుతున్నా. ఈ ముద్దాలు కంపేర్ చేసి చూస్తే ఇంకా మీకు ఏ ముద్దాలు కనబడ్డాయి? కాంగ్రెస్ మాట్లాడుతున్న ముద్దాలు కూడా నేను మీకు చెప్తున్నా. డిమానిటైజేషన్ అంటది. డిమానిటైజేషన్ వల్ల ఏం ప్రాబ్లం అయింది? ఇలా పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకుంటున్నాడు. పాకిస్తాన్ వాడు బిచ్చం ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది. బుల్లెట్ ఫైర్ చేయకుండా చంపేసినాం పాకిస్తాన్ ఇవాళ మనం. లేకపోతే మన పక్కల బల్లెమయ్యాడు కూర్చొని మనం పొడుస్తూ ఉంటుండే మనకి వెనకకేనొచ్చి వచ్చి. ఇవాళ ఆడు గమ్మున కూర్చుంటున్నాడు. ఆడు ఒక ఫోటోగ్రాఫ్ పెట్టి మాల్డీవ్స్ని మనము తొక్కి పడేసినాం. ఒకడు నాకు ఫోన్ చేసి అంటాడు, మాల్డీవ్స్ కూడా మాట్లాడుతుంది రా భయ్, మీరేం బీజేపీ రా భయ్ అని అంటాడు. అరే నేను గానికి చెప్తున్నా, ఇప్పుడు నిన్న మాట్లాడిన మనోడికి చెప్తలేను, హీ వాజ్ వెరీ పొలైట్. ఈ మాల్డీవ్స్ వాడు ఏం చేసాడు రా, బిచ్చపోడు మాట్లాడిన మాటలు మీరు నెత్తి మీద తీసుకొని భారతదేశాన్ని దూషిస్తున్నారు. ప్రాబ్లం నాయకులది కాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు చెప్తున్నా నేను. హీన చరిత్ర రోజు చెప్తా. ఆ హీన చరిత్ర మీ డిఎన్ఏలకు ఎక్కుతున్నదా అని నేను అడుగుతున్నా. ఇంకా మీరుగా లిల్లీకి పోతారు, లిల్లీ ఛానల్ చూస్తారు. మీరు చూడరు, వద్దనని అంటలే నేను. మీకు సబ్జెక్ట్ ఉంటే చూడుండ్రి. డోంట్ గెట్ ట్రాప్డ్ ఇన్ టు హిస్ నరేటివ్. మనోడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగేటట్టు చేస్తాడు. ఆయన కూడా ఆ ఛానల్లా, ఆ లిల్లీ ఛానల్లా, ఆ ఛానల్ చుట్టే తిరిగి కాంగ్రెస్ మీదనే ఆలోచించేటట్టు చేస్తాడు. ఇటు బీజేపీని, అటు వేరే పార్టీలు, అటు దట్ మ్యాటర్ వేరే నరేటివ్ మర్చిపోయేటట్టు చేస్తారు. మనం ఎంతసేపు ఆ నెగటివ్ స్పైరల్ ఉంటున్నాం. దేర్ ఇస్ సంథింగ్ పాజిటివ్ టు గెట్. మాట్లాడుకోనికి చాలా ఉన్నాయి విషయాలు. అక్కడ ప్రాబ్లం అవుతుంది మనకు. ఇన్ని ముద్దాలు మీకు నేను ఇప్పుడు ఓరల్గా చెప్పిన. వీళ్ళు కాన్స్టిట్యూషన్ మారుస్తానని అంటారు ఫ్రెండ్స్. నేను ఇంక ఈ స్లైడ్కి స్టార్ట్ కాలేదు. నేను ఇట్లా మాట్లాడమంటే ఎక్స్టెంపోర్ మస్తు మాట్లాడతాను. నాకు స్లైడ్ కూడా అవసరం లేదు. స్లైడు నేను ఏదైనా మర్చిపోతానేమో అని పెట్టుకొని వస్తా గంతే. వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి రోజు మేనిఫెస్టో, అదేమంటారు, ఎలక్షన్ ర్యాలీలలో తిరుగుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అరే మీకు అసలు తెలుసారా బ్రదర్, నేను ఏమడుగుతున్నానంటే 42nd అమెండ్మెంట్ యాక్టు రాజ్యాంగంలో సవరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? 42nd అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు పవర్ గుంజేసిన చరిత్ర పూల్వాలా చాచా కూతురిది, ఇందిరాగాంధీ గారిది కాదా? కోట్ల పవర్లు మొత్తం గుంజేసి నియంత పాలన అందజేసి దేశ ప్రజలను ఊచకోత కోసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా? జడ్జులు మాకు అనుకూలంగా ఉండాలా, అట్లయితేనే అవుతుందని చెప్పి సీనియారిటీ ఉన్న జడ్జిలను జరిపి మీకు అనుకూలంగా ఉన్న జడ్జిలని పెట్టుకున్న హీన చరిత్ర కాంగ్రెస్ది కాదా? దీనికంటే పెద్ద తప్పులు ఇంకేం కావాలా? ఇన్స్టిట్యూషన్స్ని డెమోక్రసీ చంపేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది ఇలా కాంగ్రెస్. మీరు చంపి బొంద పెట్టేసి శవాలు కూడా మాయం చేసిర్రా నాయన డెమోక్రసీది. మీరు డెమోక్రసీ గురించి మాట్లాడతారా? అది మనం వినాలా? అంటే మా తాత, మా ముత్తాత స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఉండే కాబట్టి ఆయన కొడుకు, ఆయన బిడ్డకు కూడా ఇవ్వాలి. ఆయన బిడ్డే చంపిరు కాబట్టి ఆయన కొడుకుకు కూడా ఇవ్వాలి. ఆయన కొడుకుకి ఏం 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 క్వాలిటీస్ ఉండే అని చెప్పి మీరు ప్రైమ్ మినిస్టర్ చేసిరు అప్పట్లో. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయన నేర్చుకున్నారొచ్చు. అప్పుడు అడగొద్దా ప్రశ్నలు ఇవన్నీ? ఇవాళ దేశ ప్రధాని ఒక ఛాయ్ వాలా ఉన్నాడు. దిస్ ఈజ్ ద డెమోక్రసీ బ్రదర్. ముత్తాత చచ్చిపోతే బిడ్డ చచ్చిపోతే కొడుకు చచ్చిపోతే మనమడు ముని మనమడు అదృష్టం కొద్ది పెళ్లి చేసుకోలే, బిడ్డనైతే చేసుకున్నారు కదా, ఇద్దరు ఉన్నారు కదా. అంటే వారసత్వం, డాన్స్ ఆఫ్ డెమోక్రసీ కనబడతలేదా మీకు? సరే, రాహుల్ గాంధీకి ఏం కాంపిటెన్సీ ఉన్నదన్నా మీరు నాకు చెప్పు. భారతీయ జనతా పార్టీ ఏం తప్పులు ఉన్నాయి? నాకు ఒక 2-3 కమెంట్లు పెట్టుండ్రి. నువ్వు పెట్రోల్ డీజిల్ ప్రైజ్ల మీద మాట్లాడుతున్నావు. అసలు పెట్రోల్ డీజిల్ ఎందుకు వాడాలి అని అడుగుతున్నా నేను. పెట్రోల్ డీజిల్ ఎందుకు వాడాలి అని అడుగుతున్నా. మనకు సౌర్య శక్తి దొరుకుతున్నది, రెన్యూవబుల్ సైడ్ మొత్తం వరల్డ్ అంతా ఆలోచిస్తున్నది. నార్వే, స్వీడన్ లాంటి దేశాలు ఎలక్ట్రిఫై చేసి పడేసినాయి మొత్తము. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామనని మనం ఇంకా పెట్రోల్ డీజిల్ మీద చిల్లర రాజకీయాలు చేస్తాము. ఆ చిల్లర రాజకీయాలకు మనం సాక్షులం అవుతున్నాము. ప్రాబ్లం నాయకులది కాదు, మనది. ఇది స్టోరీ, ఇది నరేటివ్, యాక్చువల్ నరేటివ్. యూ వాంట్ టు గెట్ మన 4x రిజర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. మీరు పెట్రోల్ డీజిల్ మీదనే మాట్లాడతారు. పెట్రోల్ డీజిల్ కొనాలంటే డాలర్లలో కొనాలి. అది మోదీ సర్కార్ వచ్చే వల్ల మనం రష్యాకి పైసలు రూపాయలలో పే చేస్తున్నాం, రూబెల్లలో పే చేస్తున్నాం. ఇటు ఇరాన్కి, ఇటు అరబ్కి కూడా మనము రూపీస్లలో పే చేస్తున్నాం. లేకపోతే డాలర్ డామినేషన్ లేకుండానా మన 4x రిజర్వ్స్ ఎప్పుడు ఎఫెక్ట్ పడకపోతుండేనా?
అసలు మీకు అర్థమవుతున్నదా? ఇవాళ మన డిఫెన్స్ కూడా తీసుకొని మనం మాట్లాడితే ఫ్రెండ్స్, డిఫెన్స్ మనం మాట్లాడితే చైనా వాడికి ఆ రోజు మనం బుల్లెట్ కొట్టడానికి భయపడ్డాం. మన దగ్గర బుల్లెట్లు అయిపోయినాయి ఆ రోజు 1962 వార్లో. ఇవాళ అదే మన భారత్, మీరు చూస్తున్న భారత్, ఏ నయా భారత్ 88,000 crores ఎక్స్పోర్ట్ చేసింది డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు ది అదర్ కంట్రీస్. ఇట్ ఈస్ ట్రూ, 88,000 crores ఆత్మనిర్భర్ భారత్ కింద. అరే ఇంటెలోడ్ వచ్చి, ఇనూరి ఫ్రెండ్స్ చెప్తున్నా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి చెప్తున్నా, ఇంటెలోడ్ వచ్చి అరే పెట్టుర్రా నాయనా, చిప్ ఇండస్ట్రీ ఇండియాలో పెట్టుర్రా నాయనా, మేము సపోర్ట్ చేస్తాంరా నాయనా అని చెప్పి మాట్లాడితే నెగ్లెక్ట్ చేసిన సర్కార్ మన్మోహన్ సర్కార్. అప్పుడు కూడా ఆయన మన్మోహన్ ఉన్నాడు, ఆడు పోయిండు వియత్నాంకి, ఆడు పోయిండు చైనాకు. వీ హ్యావ్ లాస్ట్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3.0. అట్లీస్ట్ ఇవాళ మనము సప్లై చైన్ లాజిస్టిక్స్లోనే ఉందాము, అసెంబ్లీలోనే ఉందాము అని చెప్పి అడుగులు వేస్తున్నాం. డిజైన్లో ఎట్లనో అమెరికా చైనా దిగిపోయింది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ అప్పుడు విజన్ ఏమైంది? అప్పుడు గుర్తు రాలేదా? నైపుణ్యం పెంచుకొని, స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని ప్రజలని ఆ దిశగా తీసుకోపోతే ఉద్యోగాలు వస్తాయి, పోరలు తన కాళ్ళ మీద నిలబడతారు, ప్రపంచ స్థాయిని, ప్రపంచాన్ని ఏగే స్కిల్ మన భారతీయులకు ఉంటుందని చెప్పి మనం అనుకోలేదా కాంగ్రెస్ ఆ రోజు? నేను అలాగ మాట్లాడుతున్నా. ఓడు చెప్తాడు నాకు మాల్డీవ్స్ ఓడు మాట్లాడుతుండు, ఆ బిచ్చపోడికి నీయసుంటోడే దోస్తు. మళ్ళా గాడన్న మాటలు భారతీయులను అవమానపడ, ఒక ఫోటోగ్రాఫ్తో మాల్డీవ్స్ని ఖతం చేసినాం రా భయ్, గది గర్వం భారతీయులది. ఒక్క ఫోటో అంతే, మొబైల్లో తీసిన ఫోటో ఖతం చేసింది మాల్డీవ్స్ని. డోక్లాంలా ఛాతీ నిలబెట్టి ఇట్లా నిలబడితే తడిచిపోయింది నా కొడుకులకు, చైనా కొడుకులకు. ఒక్కొక్క పంచ్ గుద్దుతే వాళ్ళ సోల్జర్లని వాళ్ళు గుర్తుపట్టలే, మా సోల్జర్లు కారు అని చెప్పి సోల్జర్స్ని కూడా రికగ్నైజేషన్ చేయని చరిత్ర చైనాది. వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. చచ్చిపోయే రోజు పాపం 2-3 మేజర్లు మన దగ్గర కూడా, అలా ఆత్మశాంతి కలగాల పరమేశ్వరుని ప్రార్థిస్తా. దెబ్బలు దాకినే వచ్చు నా దేశ సైనికులకు, వాళ్ళ కష్టానికి వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను ఇవాళ మాట్లాడుతున్నా, ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఈ సబ్జెక్ట్. ఆర్టికల్ 370 తీసేసిరు కదా మీరు, అదేనన్నా మీకు సిగ్గు అని అనిపించిందా అని అడుగుతున్నా ఇవాళ. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మహారాజా, కాశ్మీరీ మహారాజా ఎవరైతే ఉండేనో, కాశ్మీరీ మహారాజా ఎవరైతే ఉండేనో ఆయన ఏమని అన్నాడంటే, బ్రిటిష్ నేను భారత్లో కలవనికే నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం కాశ్మీర్ దగ్గరికి ఎంటర్ అయిపోయి అక్కడ మొత్తం కాశ్మీరియత్ని మొత్తము నాశనం పట్టించేస్తారు. సో దేర్ షుడ్ బి సమ్ సపరేట్ క్లాస్. నేను ఎప్పుడైతే భారత్ భూభాగంలో కలుస్తున్నానో నాకు బ్రిటిష్ పరిపాలనతో నాకు సంబంధం ఉండొద్దు, ప్లస్ బ్రిటిష్ రాజ్యంతో నాకు సంబంధం ఉండదు అని డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కోసము మాట్లాడుతున్న ముచ్చట పూల్వాలా చాచా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆర్టికల్ 370 తీసుకొచ్చిండు చూడు ఆయన ఆలోచన. షేక్ అబ్దుల్లా గాడు డైరెక్ట్గా నువ్వే వెళ్ళిపో అని చెప్పాను. ఎవడురా నువ్వు, ఓడివిరా, నీ జాగనారా ఇది, బతుకొచ్చి బాగ్దాగ్ గజ దొంగల లెక్క ఎంటర్ అయ్యారా బై దేశంకి. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాడు షేక్ అబ్దుల్లా గాడు కాశ్మీర్ మహారాజాని నువ్వు వెళ్ళిపో అంటాడు అని బద్దలు వల్ల కొట్టి, నెహ్రూ వస్తుంటే కూడా ఆపిండు మహారాజా, నువ్వు ఎందుకు వస్తున్నావు, నేను బద్దలు వల్ల కొడితే. ఆ ఈగో పెట్టుకొని ఆర్టికల్ 370 తీసుకొని షేక్ అబ్దుల్లా గారిని పెంచి పోషించి ఆడు మళ్ళీ పామని తెలిసి విషమని తెలిసిన తర్వాత మళ్ళీ అన్ని 9 సంవత్సరాలు జైలు వేసి ఇట్లాంటి హీన చరిత్ర ఎవరిది? మన కాంగ్రెస్ది. గిట్ల ఉన్నది కథ. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్గా, ఇప్పుడు మీరు చెప్పురి, నేను ఏమనాలా అంటే, భారతదేశంలో నేను ట్యాక్స్ కట్టాలా, ఇలా బొందలకు ట్యాక్స్ కట్టాలా. ట్యాక్స్ కట్టిన తర్వాత మాత్రము మన దేశంలో మన ట్యాక్స్ పైసలతోని మనం సంపాదించిన కష్టార్జితంతో కాశ్మీర్ మాత్రం మంచిగుంటుంది. కాంగ్రెస్ హయాంలో కాశ్మీర్ మాత్రం మంచిగుంటుంది. మనం కాశ్మీర్లో పోయి ఒక ప్రాపర్టీ కొనలేం. ఆడు మాత్రం భారతదేశంలోకి వస్తాడు, మన ఇండియాకి వస్తాడు, మంచి కొంటాడు, కమ్మగ పుల్లగా తింటాడు, పంటాడు, మళ్ళీ ప్రాపర్టీ కూడా కొంటాడు. ఇది ఎక్కడ న్యాయం రా భయ్, నాకు అర్థం కాదు. అంటే నిన్ను కాపాడనీకే నా సైనికులు మాత్రం అలా ఆత్మ బలిదానం చేయాలి. నిన్ను కాపాడనీకే మాత్రం నేను చెమట ఓడ్చి 30%, 35%, వాట్ ఎవర్ ఇట్ మే బి 10%, 7% ట్యాక్స్ కట్టాలా.
ట్యాక్స్ కట్టి నేను పెంచి పోషించాలా, నువ్వు మాత్రం ఆజాదీ కావాలని చెప్పి స్లోగన్లు పెడతావు. ఓడయ్య జాగిర్రా, ఓడయ్య జాగిరి. ఇప్పుడు ఎప్పుడు ఇవి గ్రేవ్ మిస్టేక్స్ కావా కాంగ్రెస్ ఇవి గ్రేవ్ మిస్టేక్స్ కావా? ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు అని అడుగుతున్నా, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఎందుకు అడుగుతున్నా. మనం వేరే దేశాలలో మాట్లాడుకుంటున్నామేమో. అంటే నా రక్షక బలగాల ఆత్మ బలిదానం మీకు కేవలం ఒక నాటకమా? వాళ్ళు మీకు సెక్యూరిటీ గార్డ్లా? భార్య పిల్లలను వదులుకొని దేశ సరిహద్దులను కాపాడదామని చెప్పి సలి కొనుక్కుంటా గన్ను పట్టుకొని ఆడ నిలబడి మీరు రాళ్ల దాడిని కట్టుకొని దిగుతుంటే, మళ్ళా ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ అన్థింకబుల్ ఎవరైతే ఈ వామపంథీ లిబరల్ జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళు పోయి మాట్లాడతారు ఏమనని, గాయ గత్తర సోల్జర్లు మహిళలని గిట్ల చేసి మళ్ళీ రాళ్ళెందుకు కొడతారా? ఆ క్వశ్చన్ రాదు. ప్రాబ్లం ఏడున్నదని అంటే కాంగ్రెస్ ఈయన చరిత్రకు 4th జనరేషన్ వచ్చినా కానీ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు రాలే. ఆర్టికల్ 370 నిజంగా కరెక్టా కాదా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఇవాళ 4th జనరేషన్ కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు. వాళ్ళు ఏమంటారు, ఆర్టికల్ 370 మళ్ళీ రిస్టోర్ చేస్తాం. ఇది ఫ్రెండ్, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఆర్టికల్ 370 తీస్తే నాకేమొస్తుంది, నాకు ఇంటికి ఏమొచ్చింది, నీ ట్యాక్సే పోయిందాడా? నేను మీకు చెప్తున్నా అందరికీ, మీ ట్యాక్సే పోయిందాడా? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీ పైసల మీదనే బిచ్చపోలు బతికిర్రాడా, మళ్ళీ మన మీదనే దాడి చేసిర్రు. ఆజాదీ కావాలన్నారు మన పైసల మీద. మనకేం పోయింది, నాకేం వచ్చింది? నీదే పోయింది బ్రదర్. నో, దిస్ ఈజ్ ద మెయిన్ ఫండమెంటల్ ప్రాబ్లం విత్ హిందూస్ ఆర్ టు దట్ మ్యాటర్. మనం ఓట్లు చీల్తాయి కదా, గంపకూత రావు కదా. మీరు బిందాస్ ఉంటారు, చీల్పీరు, పెంచి పోషిద్దాం, వాళ్ళని మంచిగా పోషిద్దాం. ఐఎమ్ ప్రమోటింగ్ కంట్రీ డిలైట్, మంచిగా కంట్రీ డిలైట్ పాలు కూడా ఇద్దాం వాళ్ళకు తీసుకుపోయి.